సో ఈరోజు 25th నవంబర్ 2024కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. మొదటిగా షహీదీ దివస్. సో అసలు షహీదీ దివస్ అనేటువంటిది అసలు ఎప్పుడు జరుపుకుంటాం? సో మన భారతదేశంలో యాక్చువల్గా షహీద్ దివస్ కూడా జరుపుకుంటాం. షహీదీ దివస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? షహీదీ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం, షహీదీ దివస్ ఎప్పుడు జరుపుకుంటాం, షహీదీ దివస్ ఎందుకు జరుపుకుంటాం, షహీదీ దివస్ ఎందుకు జరుపుకుంటాం, ఇలాంటివి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్, మహిళల మీద హింస నిర్మూలనకి కోసంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఇది ఎప్పుడు జరుపుకుంటా ఉన్నాం? 2024 సంవత్సరానికి గాను మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి, ఇలాంటివి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే నాటో అంటే ఏంటి, అసలు నాటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఈ నాటో ఎందుకు వార్తల్లో ఉంది, నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. తర్వాత క్రిటికల్ మినరల్స్ జాబితాలో ప్రభుత్వం కోకింగ్ కోల్ని చేర్చాలని చెప్పేసి రీసెంట్గా ఒకరు రెఫర్ చేయడం జరిగిందండి. సో అయితే ఈ క్రిటికల్ మినరల్స్ జాబితాలో కోకింగ్ కోల్ని అసలు ఎందుకు చేర్చాలనుకుంటున్నారు, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అసలు, అండ్ దీన్ని ఈ విధంగా క్రిటికల్ మినరల్స్ కేటగిరీలో చేర్చాలని చెప్పేసి మన భారత ప్రభుత్వానికి రెఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేటువంటిది మనకి వార్తల్లో ఉంది. అసలు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేటువంటి దాన్ని ఎవరు చెప్పారు, ఇది దేనికి సంబంధించినటువంటిది, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత భారతదేశపు మొదటి స్వయం సమృద్ధి గల గౌశాలను ఇటీవల మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. మన భారతదేశం యొక్క మొదటి స్వయం సమృద్ధి గల గౌశాలను ఇటీవల ఎక్కడ ప్రారంభించాలనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024కి గాను ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, దీని యొక్క థీమ్ ఏంటి, ఇలాంటివి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత H5N1 అనేటువంటిది కూడా మనకి వార్తల్లో ఉంది. ఈ H5N1 దేనికి సంబంధించినటువంటి వైరస్, ఎందుకు ఇది ప్రజెంట్ వార్తల్లో ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవి ఈరోజు మనం ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయబోయేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.